ఓకే. అది. ఇంకొకటి సార్, నేను రీసెంట్‌గా ఒక జిమ్ చూసాను. కార్డియో జిమ్ అని పెట్టారు. అదేంటి సార్ కార్డియో జిమ్ అంటే? స్పెషల్‌గా ఏం లేదమ్మా. జిమ్ అనేది ఎవరైనా చేయొచ్చు. కార్డియో అనే జిమ్ అంటే ప్రత్యేకంగా అంటే చాలామందికేంటంటే కార్డియో చేస్తారు అంటారు. కార్డియో చేయటం అంటే అథ్లెటిక్స్ అంటే ఏరోబిక్ యాక్టివిటీ. జిమ్‌లో మీరు తీసుకున్నట్టయితే 2 ట్రైనింగ్స్ ఉంటాయి. రెసిస్టెన్స్ ట్రైనింగ్ అండ్ స్ట్రెంత్ ట్రైనింగ్ అంటాం. హ్మ్. ఇంకోటి ఏరోబిక్ ట్రైనింగ్. ఏరోబిక్ ట్రైనింగ్ అంటే సంథింగ్ లైక్ జంపింగ్ జాక్స్, జాగింగ్, సైక్లింగ్, రన్నింగ్, బర్పీస్, ఇవన్నీ నీకు ఫిజికల్ యాక్టివిటీ, ట్రెడ్మిల్, ఇవన్నీ కూడా ఏరోబిక్స్. ఇవన్నీ కార్డియో అంటే హార్ట్ స్పీడ్ అవుతుంది, అడాప్ట్ అవుతుంది, నీకు అలవాటు చేస్తుంది. అంటే నీకు అది ఆ స్పీడ్కి అలవాటై నీ Heart strengthening. కెపాసిటీ హార్ట్కి కెపాసిటీ అంటే మెల్లగా మీ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు ఒక మ్యారథాన్ రన్నర్ ఉన్నాడు, మనం ఫస్ట్ డేనే 47 కిలోమీటర్స్ పరిగెత్తమంటే పరిగెత్తలేము. అవును. స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే ఎవరైనా 47 కిలోమీటర్స్ ఈజీగా పరిగెత్తగలరు, ఎవరైనా కూడా. అంటే అది Yes. 10 ఏళ్ళు, ఒకరికి 5 ఏళ్ళు పట్టుద్ది, ఒకరికి సంవత్సరం పట్టుద్ది, ఒకరికి 6 నెలలు పట్టుద్ది, ఒకరికి 3 నెలలు. నువ్వు చేసే ట్రైనింగ్ సివియారిటీని బట్టి, నీకు ఉన్న బర్త్ని బట్టి. సో ఫైనల్గా అది దట్ ఈస్ కార్డియో ట్రైనింగ్. అంటే నీ హార్ట్ ఆ సిస్టమ్ని అడాప్ట్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ హెల్తీ ఫర్ యూ. ఓకే. సో ఇంకోటి స్ట్రెంత్ ట్రైనింగ్, రెసిస్టెన్స్ ట్రైనింగ్. రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటే వెయిట్ లిఫ్టింగ్, హ్మ్. కండలు పెంచేదానికి. అండ్ స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా అంటే మజిల్స్ బిల్డ్ అవుతాయి. ఇవి కూడా ఇంపార్టెంట్. సో దెర్ షుడ్ బి బ్యాలెన్స్ బిట్వీన్ దీస్ టూ. ఎప్పుడు కూడా ఈ రెండు ఉండాలి. రెండు ఉంటే మీకు లాంగ్ టర్మ్గా వెన్ యూ ఆర్ 80 year old ఆల్సో యూ కెన్ ప్లే గేమ్స్, యూ కెన్ వాక్, యూ కెన్ రన్, యూ కెన్ డూ. బికాస్ మీ బోన్స్ బ్రిటిల్ అయినా కూడా మీ మజిల్ స్ట్రెంత్ ఉంటాయి, ఓకే. యాజ్ వెల్ యాజ్ మీ హార్ట్ ఏమో కెపాసిటీతో ఉంటుంది. సో కార్డియో జిమ్ అని ప్రత్యేకమైన జిమ్ ఏం లేదు. నా ఉద్దేశం జిమ్మే ఈ కార్డియో పరంగా చేయొచ్చు. కాకపోతే అంటే కార్డియాలజిస్ట్ ఉంటారా సార్ అందులో? అయ్యో తప్పదు. నా ఉద్దేశంలో కార్డియాలజిస్ట్ ఎక్కడ ఉండడు. మరి అంటే నేను నేమ్ ఇప్పుడు అలా ఉంటే స్పెషల్లీ కార్డియాలజిస్ట్ ఏమి ఉండడు నాకు తెలిసి. కార్డియాలజిస్ట్ ఎఫర్ట్ చేయలేరు, జిమ్ మూసుకుపోద్ది. ఎందుకంటే కార్డియాలజిస్ట్ శాలరీకి ఆ జిమ్ వాడు ఎత్తేసుకోవాల్సి వస్తుంది. ఉంటే మంచిది, బట్ అట్లా కార్డియాలజిస్ట్ అలాంటి ప్లేస్కి ఎలా కుదురుద్ది? అప్పుడు ఎట్లుండాలంటే ఒక 1000 జిమ్లకు ఒక కార్డియాలజిస్ట్ ఎఫర్ట్ చేయగలుగుతారు. ఎక్కడ కుదురుతుంది ఆయన పని? అక్కడ అంటే ఏముంటుంది? నేను కార్డియో జిమ్ అని అంటే మేబీ లేదు, లేదు. కార్డియాలజిస్ట్ లేదు, ఉంటారేమో, లేదు, స్పెషల్ గా స్ట్రెంథనింగ్స్ అలాంటి ఏమన్నా జరుగుతాయేమో. Absolutely లేదు. ఓకే. ఓకే సార్. సో జిమ్ గురించి అన్నారు కాబట్టి ఇప్పుడు ఎప్పుడు యాంకర్ ప్రశ్న వేస్తారు కార్డియాలజిస్ట్కి. ఇప్పుడు కార్డియాలజిస్ట్ యాంకర్కి ప్రశ్న వేస్తారు. సో ఓ ప్రశ్న నాకు ఓకే సార్. అంటే ప్రశ్న కంటే ఎక్కువ దీనికి నా ఉద్దేశంలో నా ఫ్రెండ్ వన్ ఆఫ్ ద కొలీగ్స్ ఉన్నారు, ఆర్థోపెడిషను, చాలా జోవియల్గా ఉంటాడు. అందరం కలిసినప్పుడు ఒక పార్టీలో ఒక క్వశ్చన్ వేసాడు. అంటే మీ దగ్గర నుంచి ఆ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ వాడి నుంచి వచ్చింది. సో ఏంటి అంటే వాడు ఆర్థోపెడిషన్ కదా. సో ఈ ఆస్క్డ్ మీ, ఎందుకంటే దెర్ వాజ్ ఎ పార్టీ, సో ఇట్స్ లైక్ ఏ ఆల్కహాల్ కూడా ఉంటుంది, న్యాచురల్లీ కాక్టైల్. ఎవరో డిస్కషన్లో అడిగారు, నేను కార్డియాలజిస్ట్ కాబట్టి, అరే ఇది అసలు ఇది ఆల్కహాల్ అనేది గుండె కోకేనారా అని. తర్వాత ఇంకోటి అడిగాడు, ఎంత తాగితే అన్నాడు. సరే దట్స్ గుడ్. అంటే ఇప్పుడు చాలామంది కొత్త క్వశ్చన్ ఏంటంటే ఆల్కహాల్ తాగచ్చా అడగటం మానేసి ఎంత తాగాలని అడగటం ప్రారంభించారు. అప్డేట్ అయ్యారు సార్. సో అయితే నేను ఒకటి చెప్పగలను, సార్ ఆల్కహాల్ హార్ట్కి ప్రొటెక్ట్ చేస్తుందా అనే క్వశ్చన్ వస్తే రీసెర్చ్లో ఒక స్టడీ ఉంది, ఫ్రెంచ్ స్టడీ ఉంది అది. ఎందుకంటే ఫ్రెంచ్ పీపుల్ వైన్ తాగుతారు, రెడ్ వైన్. సో వాళ్ళు సిగరెట్ తాగుతూ, రెడ్ వైన్ తాగుతూ డిన్నర్స్ సాటర్డేస్ కానీ ఆల్మోస్ట్ ఎవ్రీడే చేస్తూ ఉంటే, కంపేర్ టు వెస్టర్న్ వరల్డ్లో కంపేర్ టు యూఎస్ అట్ సైడ్ తీసుకొని, లేకపోతే ఈస్టర్న్ సైడ్ జపాన్ ఎటువైపైనా తీసుకొని ఫ్రెంచ్ వాళ్ళతో కంపేర్ చేస్తే అనుకున్నంత, వీళ్ళలో కూడా గుడిపోట్లు ఎక్కువ ఉన్నాయి కానీ వాళ్ళకన్నంత రావట్లేదు, తక్కువగా ఉంది, కంపారిటివ్గా తక్కువగా ఉన్నాయి రిలేటివ్గా. ఏంటి అని చూస్తే ప్రొటెక్షన్ వాజ్ ఫ్రమ్ వైన్. ఓకే. సో వైన్ ఎంత మోతాదు అని అప్పుడు అన్నీ చూస్తే అప్పుడు అన్నారు వైన్ ఇంత మోతాదు, లేకపోతే ఆల్కహాల్ ఇంత మోతాదు. అదేంటి అంటే ఆల్కహాల్ 200 ml ఆఫ్ ఆల్కహాల్ ఎ వీక్, వారానికి 200 ml వరకు తాగితే అది హార్ట్కి ప్రొటెక్షన్. ఇది పెట్టుకొని అందరు నేను తాగుతానద్దు, తాగని వాళ్ళు మొదలు పెట్టకూడదు, తాగే వాళ్ళు తగ్గించి లిమిట్ చేయాలి దీనికి. సో ఇది వైన్ ఒక 500 ml వైన్ ఎ డే,
బీర్ అయితే ఒక 300 ml, అది కూడా 500 ml డే. అట్లా ఇఫ్ స్కాచ్ అయితే 30 ml డే అట్లా ఉన్నాయి. వీక్ పెట్టండి సార్. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ చెప్పామంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు దానికి మొదలుపెట్టి మా పేర్లు చెప్తారు. డాక్టరే చెప్పాడు తాగమని, 1. 2, ఇంట్లో గొడవ చేస్తారు, డాక్టర్ చెప్పాడు నువ్వు తాగనీయట్లేదని. 3, నా పేరు చెప్పి ఈ 30 ml దగ్గర ఆగరు, వాళ్ళు 180 mlకి వెళ్ళిపోతారు. ఇది ఒక సమస్య. కాబట్టి ఎవరికి ఆల్కహాల్ రికమెండ్ చేయొద్దండి దయచేసి. 1. 2, ఇంకొకటి మా ఫ్రెండ్ అదే రోజు ఒక ఫ్రెండ్ మంచిగా అలా తాగుతూ ఒక క్వశ్చన్ వేసాడు. అంటే అతనే లేదు, సారీ, ఆ పక్కన అడిగాడు ఇంకోటి, అరే జిమ్లో ఈ మధ్య బాగా చనిపోతున్నారు. ఒక టైంలో మనకు ఆర్టికల్స్ బాగా వచ్చాయి, జిమ్లో చనిపోతున్నారా ఎక్సర్సైజ్ చేసుకుంటూ. ఏంద్రా ఇది, ఎట్లా మొన్న పునీత్ చనిపోయాడు, దాని ముందు సిద్ధార్థ్ అని ఒకటి చనిపోయాడు, టీవీ యాక్టరు, అండ్ గౌతమ్ రెడ్డి అని చనిపోయాడు, ఇట్లా పేర్లు చెప్పారు. ఇట్లా చాలా పెద్ద పెద్ద పేర్లు వచ్చినాయి. సెలబ్రిటీసు జిమ్లో చనిపోతున్నారు, వీడియోల్లో కొంతమంది కమ్యూనిటీలో చనిపోయారు అని ఇట్లా. అంటే ఒక అతను మెల్లగా సైలెంట్గా ఉండి, అరే ఎవడు చేయమన్నాడు జిమ్ మిమ్మల్ని, బార్లో ఎవడైనా చనిపోయినట్టు విన్నావా అన్నాడు. సారీ ఏముంది మరి, వాడు అడిగిన దానికి నేను ఫస్ట్ ఆన్సర్ చెప్పాలి. నేనేం చెప్పాలి? నేను ఒకటే చెప్పిన, బార్ అనేది రిలాక్సేషన్, జిమ్ అనేది స్ట్రెస్ కాదు, యాక్టివిటీ. ఓకే, యాక్టివిటీ. యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఫ్యూచర్. మంచిగా ఉండటానికి ఇప్పుడు కొండలెక్కాలి, గుట్టలెక్కాలి, నీ స్ట్రెంగ్త్ పెంచుకోవాలి, ఎండ్యూరెన్స్ అంటారు, నీ అన్ని విధాల నీ కెపాసిటీ పెంచుకోవాలి, లాంగ్ టర్మ్గా బెస్ట్ ఉండాలి అని ఈ రోజున నువ్వు యు ఆర్ డూయింగ్ ఏ హార్డ్ వర్క్. ఇట్ ఈస్ ఎ హార్డ్ వర్క్. తాగటం రిలాక్సేషన్, రిక్రియేషన్. నీ మైండే వేరు సెట్, 2 సెట్లు. జిమ్లో చనిపోవడానికి కారణం ఏమిటంటే మెజారిటీ పీపుల్ జబ్బు ఉండి తెలుసుకోకపోవటం. ఓకే, జబ్బు ఉండి తెలుసుకోకపోవటం. 2, జబ్బు ఉంది అని తెలిసి కేర్లెస్నెస్, ఇగ్నరెన్స్ అబౌట్ అదేం పెద్ద చేయదేమి అని. కొంతమంది వీళ్ళల్లో మీరు మన లిస్ట్ గురించి మాట్లాడుకుంటే కొంతమందికి ఆల్రెడీ స్టెంట్లు అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు డాక్టర్లు సంప్రదించడం కూడా మానేశారు. అలా కూడా ఉన్నాయి. డాక్టర్ల దగ్గరికి వెళ్ళకుండా మందులు వాడకుండా ఉండి ఈ జిమ్ముల్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి చాలామందికి జబ్బు ఉండి జబ్బును మిస్ అయిపోయి చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. ఇక నెక్స్ట్ ఆల్కహాల్కి వస్తే చనిపోరా అంటే చనిపోతారు, తాగి చనిపోయినా కూడా తెలియదు. రీసెంట్గా నేను చెప్పకూడదు కానీ వన్ ఆఫ్ ది క్లబ్స్, నాకు తెలిసిన క్లబ్స్లో పేకాట ఆడుతూ తాగుతూ ఒకళ్ళు పడిపోయి వీళ్ళందరూ పేకాట ఆడుకుంటూ కంప్లీట్ చేశాక ఆ పడిపోయిన వాడిని చూస్తే చనిపోయి ఉన్నాడు. ఆ న్యూస్ ఎక్కడికి పోదు, వాడిని ఇంటికి పంపిస్తారు అంతే. సో బార్లో చనిపోరని ఏం లేదు, చనిపోతే తెలియదు, ఎందుకంటే తాగి పడిపోయాడు అనుకుంటారు, చాలా లేట్గా తెలుస్తుంది. అది కూడా అర్థం చేసుకోవాలి. సార్, హిడెన్ సైన్స్ ఆఫ్ హార్ట్ డిసీజెస్. హిడెన్ సైన్స్ అంటే అఫ్ కోర్స్ ఈ సైన్స్ అంటే సైన్స్ SCINCE కాదు, అర్థమైంది, SIGN. సో సైన్స్ జనరల్గా హిడెన్ సైన్స్ అంటే డాక్టర్లు పికప్ చేస్తారు, ఇంట్లో వాళ్ళు పికప్ చేయడం కష్టము. బట్ జనరల్గా ఒక మనిషి పరిగెడుతూ కానీ నడుస్తూ కానీ ఒక బాధతో ఆగిపోయినప్పుడు పక్కన వాళ్ళు గమనించాలి, ఎందుకు ఆగిపోతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇద్దరం కలిసి నడుస్తున్నాం, గుళ్ళో ప్రదక్షిణాలు చేస్తున్నాం, లేకపోతే మెట్లు ఎక్కుతున్నాం, గుడి మెట్లు ఎక్కుతున్నాం, లేకపోతే ఎక్కడో ట్రెక్కింగ్ చేస్తున్నాం. ఎప్పుడు ఒక మనిషి నాతో పాటు మంచిగా నడుస్తున్నాడు, తొందరగా ఆగిపోయాడు, ఎందుకు తొందరగా అయిపోతున్నావురా అని అడిగినప్పుడు అది ఒక హిడెన్ సైన్. అంటే అదొక లక్షణం గుండెకి. అది గుండెది అవ్వచ్చు, వేరేది కూడా అవ్వచ్చు, కానీ గుండెది అయ్యే అవకాశం ఉంది. సో అదొకటి. ఇటువంటిది కాకుండా కొంతమందికి చూసి చెప్తాం మేము, అంటే గుండె ఉంటుందని కాదు, రూల్ కాదు, కానీ వాళ్ళలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండి వాళ్ళ ఫ్యామిలీస్లో హార్ట్ డిసీజ్ రన్ అవుతాయి. కొంతమందికి కళ్ళ కింద ఐలిడ్స్ చుట్టూ కొలెస్ట్రాల్ ప్యాచెస్ ఉంటాయి. ఓకే. సో ఇటువంటివి కొన్ని పికప్ చేయొచ్చు. అయితే ఈ హిడెన్ సైన్స్ అనేవి పేషెంట్స్కి కష్టం. ఈ హిడెన్ సైన్స్ డాక్టర్లే పికప్ చేయగలరు. స్టెథోస్కోప్తో కానీ ఎగ్జామినేషన్ చేసినప్పుడు చేతులు, పల్స్, నాడి, కళ్ళు ఇవన్నీ చూసినప్పుడు, చెవుల దగ్గర హైపర్ట్రైకోసిస్ అంటాం, ఇలాంటి కొన్ని, తర్వాత ఇయర్లో క్రీజ్, పామార్ క్రీజ్ అని కొన్ని సైన్స్ ఉంటాయి. ఈ సైన్స్ కొంతమందిలో డాక్టర్స్ పికప్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ హిడెన్ సైన్స్ డాక్టర్ అన్హిడెన్ చేయొచ్చు.
Okay. బట్ ఒక పేషెంట్ పక్కన ఉన్న అటెండెంట్ గా ఇవి కొంచెం పట్టుకోవడం ఎంతైనా కష్టము. Okay. ఎప్పుడు కూడా చిన్న అనుమానం కలిగిన డాక్టర్ దగ్గరికి వెళ్ళటమే, అది ఏవైతే హిడెన్ ఉన్నాయో అన్హైడ్ అయిపోతాయి. Okay. సో దిస్ ఇస్ హౌ ఐ థింక్ వీ కెన్ హెల్ప్. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్. ఒక మంచి కార్డియాలజిస్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? మంచి కార్డియాలజిస్ట్ అవ్వాలంటే ఫస్ట్ ప్యాషన్ టువర్డ్స్ వర్క్, Yes. కార్డియాలజీ కావాలి. అంటే ఇది మా ఫీల్డ్కే కాదు, ఏ ఫీల్డ్కైనా ఇంపార్టెంట్. మంచి కార్డియాలజిస్ట్ అవ్వాలంటే ఫస్ట్ నువ్వు కార్డియాలజిస్ట్ కావాలనే ఒక కోరిక ఉండాలి. అంటే కార్డియాలజిస్ట్ అవ్వాలి, నేను సబ్జెక్ట్ మీద ప్యాషన్ ఉండాలి, లేదా ఆ ప్రాసెస్ మీద ప్యాషన్ ఉండాలి. ఓకే. సో ఫస్ట్ ప్యాషన్. నెక్స్ట్ థింగ్, వేర్ యూ గాట్ ట్రైన్డ్, అండర్ హూమ్ యూ గాట్ ట్రైన్డ్, అండర్ హూమ్ యూ గాట్ ఇన్స్పైర్డ్. అంటే ఎవరిని చూసి నువ్వు If you- ఇన్స్పైర్ అయ్యావు, ఎటువంటి ప్లేస్లో నువ్వు ట్రైన్ అవుతున్నావు. ట్రైన్ అయినప్పుడు కొన్నిసార్లు నీ ప్లేస్ బాగుండకపోవచ్చు, స్టిల్ ఒక మంచి పర్సన్ని తీసుకుంటే, ఇన్స్పైరింగ్ పర్సన్, ఆ ఇన్స్పైరింగ్ పర్సన్ ఎమ్మటి నువ్వు ఒక గైడ్గా తీసుకొని వాళ్ళ కింద ట్రైన్ అయ్యి, తర్వాత నీకు చాలామందికి ఒకటి తెలియదు, మెడిసిన్కి బైపీసీ అనుకుంటారు, అది పెద్ద కష్టం కాదు, ఎంపీసీ అయితే కష్టము, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అట్లా అనుకుంటారు. వాస్తవానికి మెడిసినే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇట్స్ ఏ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్. Yes. అంటే దీంట్లో సబ్జెక్ట్ ఒకటి ఉంటే సరిపోదు, మీకు సబ్జెక్ట్ వచ్చిందంటే సరిపోదు. ప్రాక్టికల్ సబ్జెక్ట్తో నాలెడ్జ్. పాటు మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. మీరు అన్నట్టు ప్రాక్టికల్ నాలెడ్జ్తో పాటు సోషల్ స్కిల్స్ ఉండాలి. ఎస్ సార్. సోషల్ స్కిల్స్, మాట్లాడే తత్వం ఉండాలి. ఒక మనిషి నుంచి హిస్టరీ ఎక్స్ట్రాక్ట్ చేసుకునే పరిస్థితి ఉండాలి. అంటే నువ్వు మాట్లాడినప్పుడు కూడా చాలామంది చాలా చెప్తుంటారు, దాంట్లో ఎంత తీసుకోవాలి ఎంత తీసేయాలని కూడా నీకు తెలవాలి. మీకు చెత్త చెప్తూ ఉంటారు, చెత్త వస్తుంటుంది, ఆ చెత్తని కట్ చేయాలి, కావాల్సింది పికప్ చేయాలి. నువ్వు మధ్యలో వాళ్ళని కట్ చేయకూడదు కూడా, కొన్నిసార్లు కట్ చేస్తే మీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. సో ఇదంతా పక్కకు పెడితే, అంటే హిస్టరీ టేకింగ్ ఆర్ట్ అంటాం, ఆ ఆర్ట్ ఉండాలి. ఇవన్నీ పక్కకు పెడితే నీకు యూ షుడ్ హ్యావ్ ఎంపతి, సింపతి, కంపాషన్, హాస్పిటాలిటీ. సో ఇట్స్ అన్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఒక మనిషి సఫరింగ్తో నీ దగ్గరకు వస్తాడు, ఆ సఫరింగ్ని నువ్వు తీసేయాలి. ఆ సఫరింగ్ని తీయాలంటే ఫస్ట్ ఆ పేషెంట్ కాన్ఫిడెన్స్ విన్ అవ్వాలి. నీకు ఉత్త నాలెడ్జ్ ఉంటే సరిపోదు. కొంతమంది చాలా ఇంటెలిజెంట్ నాలెడ్జ్ ఉంటుంది, కానీ వాళ్ళకి ప్రాక్టీస్ ఉండదు. ఎందుకు ఉండదంటే ప్రాక్టీస్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా మాట్లాడకపోవచ్చు. వాళ్ళు అసలు డాక్టర్ అంటే వాళ్ళకి యాక్చువల్ నాలెడ్జ్, స్కిల్ కూడా ఉంటుంది కొంతమందికి. ఆ స్కిల్ ఉన్నా కూడా పేషెంట్ డాక్టర్ ఆ మీట్ అవ్వటం, ఆ కెమిస్ట్రీ ఉండదు. సో పేషెంటే నీ దగ్గర రాకపోతే నువ్వేం చేయగలవు? నీకు ఎంత స్కిల్ ఉన్నా, నీకు నాలెడ్జ్ ఉన్నా. కొంతమందికి స్కిల్ నాలెడ్జ్ పెద్దగా ఉండదు, మాటకారులు అయి ఉండొచ్చు, నీకు ప్రాక్టీస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి జబ్బు లేని వాళ్ళు ఉంటారు, నీకు జబ్బు లేని వాళ్ళే ఎక్కువ ఉంటారు. మా దగ్గరికి వచ్చే 100 మందిలో 30 నుంచి 40 మంది డాక్టర్లు అక్కర్లే. సో వాళ్ళు ఎక్కడికి పోయినా వాళ్ళకి తగ్గిపోతుంది. దేవుడి దగ్గర పోయి దండం పెట్టుకున్నా తగ్గిపోతుంది, హజ్కి వెళ్ళి ఒక రౌండ్ వేస్తే ముస్లిమ్స్ తగ్గిపోతుంది, చర్చికి వెళ్ళి ప్రేయర్ చేస్తే తగ్గిపోతుంది, పక్కన వాళ్ళకి బాధ చెప్పుకుంటే తగ్గిపోతుంది, అలా నా దగ్గరకు వచ్చి బాధ చెప్పుకున్నా తగ్గిపోతుంది. సో అట్లా 100లో 30-40 మందికి డాక్టర్ అక్కర్లే. సో ఇలాంటి చోట్ల స్కిల్ అక్కర్లే. వాస్తవానికి నువ్వు చక్కగా నీకు మాట్లాడినా తగ్గిపోతుంది. నీ స్కిల్ ఇవన్నీ ఇక్కడ ఇంపార్టెంట్ అంటే రియల్ డిసీజ్ ఉండి రియల్ హెల్ప్ అవసరమైనప్పుడే. ఓకే. సో అలా అవసరమైన వాళ్ళు సంఖ్య కూడా మొత్తం ఉండదు, 100కి 100 మంది వచ్చేవాళ్ళు మా దగ్గర ఉండదు. సో నీకు నేను చెప్పినట్టు స్కిల్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, ప్రాక్టికల్ అప్రోచ్ ఉండాలి, హాస్పిటాలిటీ, ఎంపతి, సింపతి, నేను అన్నట్టు కంపాషనేట్, ఇది సోషల్ స్కిల్స్ అన్నీ ఉండాలి. సో ఎ గుడ్ డాక్టర్ విల్ బి అన్ ఆల్రౌండర్. He should be an all-rounder. Thank you, sir. Thank you so much for sharing your valuable information to us. Thanks a lot. Namaste. Namaste, sir.